ఫస్ట్ ఆఫ్ ఆల్ సోది లేకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోద్దాం. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం మన తెలుగు టైటన్స్ రిలీజ్ చేయబోతున్న ప్లేయర్స్ గురించి అయితే ఇవాళ వీడియోలో అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది పార్ట్ 2 గైస్. అండ్ పార్ట్ 1 అయితే ఎవరైతే చూడలేదో కింద డిస్క్రిప్షన్లో వీడియో అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఇంకా రాహుల్ చౌదరి మన తెలుగు టైటన్స్కి అసిస్టెంట్ కోచ్గా రాబోతున్నాడంట, దాని మీద కూడా వీడియో అయితే చేశాను. అండ్ చాలామందికి ఆప్షన్ డేట్ మీద కూడా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అండ్ దాని మీద కూడా నేనైతే పర్టికులర్గా వీడియో అయితే చేశాను. కింద డిస్క్రిప్షన్లో 3 వీడియోస్ లింక్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి చూసేయండి వీడియోస్ అయితే. అండ్ ఈరోజు మన తెలుగు టైటన్స్ సీజన్ 13లో ఎవరిని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది ఇవాళ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది పార్ట్ 2 గైస్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. ముందుగా గణేష్ పర్కీని అయితే రిలీజ్ చేయబోతుంది మన తెలుగు టైటన్స్ అయితే. నేపాల్కి చెందిన ఈ ప్లేయర్ని అయితే మన తెలుగు టైటన్స్ అయితే సీజన్ 12 కోసం అయితే కొనుగోలు చేసింది. బట్ ఏంటంటే ఒక్క మ్యాచ్లో కూడా ఉపయోగించలేదు, కేవలం ఒక్క రైడ్ చేశాడు ఒక మ్యాచ్లో, అది కూడా సబ్స్టిట్యూషన్ వచ్చి. అండ్ ఈ ప్లేయర్ని మనకైతే తెలుగు టైటన్స్ అయితే యూటిలైజ్ చేసుకోలేదు. అండ్ ఎందుకంటే ఇలాంటి ప్లేయర్ని కొనుగోలు చేసినా ఎందుకు యూజ్ చేయలేదంటే మనకి ప్రాక్టీస్ క్యాంప్లో సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకపోతే కనుక, అండ్ మనకి హెడ్ కోచ్ అయిన కిషన్ కుమార్ సార్ గారికి పెద్దగా నచ్చి ఉండకపోవచ్చు. అందుకే మనకైతే గణేష్ పర్కీని మనమైతే యూజ్ చేయలేకపోయారు మన తెలుగు టైటన్స్ టీం అయితే. అండ్ సీజన్ 12లో అందుకే మనకైతే సీజన్ 13లో ఈ ప్లేయర్ని అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ మీరే అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ తర్వాత ప్లేయర్ వచ్చేసి చూసుకున్నట్లయితే అమాన్ అల్టిల్ అండ్ జైగ్ భగవాన్, రోహిత్ రాటిల్ అయితే కనిపిస్తున్నారు. అండ్ ఈ ముగ్గురు ప్లేయర్స్ని కూడా మన తెలుగు టైటన్స్ అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముందుగా చూసుకున్నట్టయితే జైగ్ భగవాన్ చాలా మంచి టాలెంటెడ్ ప్లేయర్, మీ అందరికీ తెలిసిందే. మనకి బెంగళూరు బుల్స్లో ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడో మీ అందరికీ తెలిసిందే. బట్ ఏంటంటే తెలుగు టైటన్స్లో సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేదు అండ్ ఛాన్సెస్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మనకైతే ప్రాక్టీస్ క్యాంప్లో సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకపోతే గనక మనకైతే ఇలాంటి ప్లేయర్స్కి మనకైతే ఏ టీం అయినా కూడా ఛాన్సెస్ అయితే ఇవ్వదు మ్యాట్ పైన అయితే. అండ్ జై భగవాన్ కూడా మనకైతే మ్యాట్ మీద కాకుండా ప్రాక్టీస్ క్యాంప్లో సరిగ్గా పర్ఫార్మెన్స్ చేసి ఉండడు. అండ్ నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్తున్నా భయ్య, అందుకే మనకైతే మ్యాచ్లో కూడా మనకైతే ఛాన్స్ అయితే ఇవ్వలేదు జై భగవాన్కి. అండ్ అందుకే తెలుగు టైటన్స్ అయితే సీజన్ 13 కోసం జై భగవాన్ని రిలీజ్ అయితే చేస్తారు. అండ్ అమాన్ అల్టిల్ చాలా బాగానే ఆడాడు, పర్లేదు అనిపించింది. ట్యాకిల్స్ చూసుకున్నట్లయితే మ్యాచ్లు చూసుకున్నా కూడా. అండ్ బట్ ఏంటంటే ఆడిన మ్యాచెస్లో ఫెయిల్ ట్యాకిల్సే ఎక్కువ వేసాడు భయ్య, ఫెయిల్ ట్యాకిలే ఎక్కువ వేసాడు. అండ్ 100%లో 30% మాత్రమే మనకి సక్సెస్ రేట్ అయితే ఉంది, మిగతా అంతా కూడా మనకైతే అన్సక్సెస్ రేటే ఉంది అమాన్ అల్టిల్ది. బట్ ఏంటంటే ఈ ప్లేయర్ని కూడా సీజన్ 13 కోసం మన తెలుగు టైటన్స్ అయితే రిలీజ్ అయితే చేయబోతుంది. బట్ ఏంటంటే ఎఫ్బిఎం పెట్టి రిటైన్ చేసుకుంటారా లేకపోతే వేరే టీంకి వదిలేస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అండ్ మ్యాక్సిమం 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ తర్వాత ప్లేయర్ రోహిత్ రాటి మనకైతే ఒక ఎడిషన్లో యువ కబడ్డీ లీగ్లో టాప్ రైడర్గా నిలిచాడు భయ్య. అండ్ తెలుగు టైటన్స్లో కూడా మనకైతే ఈ సీజన్లో మనకైతే ఒక స్టార్గా ఎదుగుతాడని నేను చాలా వీడియోస్ అయితే చేశాను, జూనియర్ పవన్ శరవత్ అవ్వబోతున్నాడని. బట్ ఏంటంటే ఇంజురీ కన్సర్న్స్ ఉండడం వల్ల తన కెరియర్ మీద తనే దెబ్బేసుకున్నాడు భయ్య. అండ్ ఇంజురీ కన్సర్న్స్ ఉండడం వల్ల ఈ ప్లేయర్కి అయితే ఛాన్సెస్ అయితే ఇవ్వలేదు. ఇంజురీ కన్సర్న్స్ ఉండడం వల్ల రోహిత్ రాటిని అయితే మన తెలుగు టైటన్స్ అయితే సీజన్ 13 కోసం ఆప్షన్లోకి రిలీజ్ అయితే చేస్తుంది. బట్ ఏంటంటే ఒకవేళ ఇంజురీని రికవర్ అయితే కనుక ఎఫ్బిఎం కార్డ్ పెట్టి రిటర్న్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను కూడా తెలుసుకుంటాను మీ ఒపీనియన్ అయితే. అండ్ తర్వాత ప్లేయర్ వచ్చేసి యంగ్ అండ్ టాల్ ప్లేయర్ అయిన నితిన్ రావల్ అనమాట. అండ్ ఈ ప్లేయర్కి సీజన్ ముందుగానే చాలా అంటే చాలా హైప్ ఉండేది. అండ్ జూనియర్ ఆసు మాలిక్ అవుతాడని చాలామంది అయితే అభిప్రాయపడ్డారు. బట్ ఏంటంటే ఈ ప్లేయర్కి ఛాన్సెస్ ఎందుకు రాలేదు? ఒకవేళ జూనియర్ ఆసు మాలిక్ అనే హైప్ ఉంటే తెలుగు టైటన్స్లో ఎందుకు ఛాన్సెస్ రాలేదు? అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇతను లెఫ్ట్ రైడర్ అనమాట. లెఫ్ట్ రైడర్ అంటే మనకి ఇక్కడ భరత్ హుడా కావచ్చు, విజయ్ మాలిక్ కావచ్చు, ఇలాంటి మెయిన్ ప్లేయర్స్ అందరూ కూడా లెఫ్ట్ రైడర్గా ఉండడంతో మనకైతే ఈ ప్లేయర్కి ఛాన్సెస్ అయితే రాలేదు. అండ్ ఈ ప్లేయర్ని సీజన్ ముందుగానే తెలుగు టైటన్స్ అయితే ఆప్షన్లోకి వదిలేస్తున్నారు. అండ్ ఈ ప్లేయర్ని మళ్ళీ తెలుగు టైటన్స్లో చూడాలి అంటే అండ్ ఈ ప్లేయర్ని మరొకసారి ఎఫ్బిఎం కార్డు పెట్టి తీసుకెళ్ళి అండ్ ఎఫ్బిఎం కార్డు పెట్టి తీసుకుంటారా లేదా అనేది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ ఇష్టం అనమాట. ఒకవేళ కోచ్కి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ప్లేయర్ని మరొకసారి రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. అండ్ నేను చూసిన ఆట తీరులో చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా మంచి గేమ్ ప్లే అనమాట. అండ్ చాలా యంగ్ అండ్ టాల్ ప్లేయర్, యంగ్ అండ్ టాలెంటెడ్ ప్లేయర్ కాబట్టి ఈ ప్లేయర్ని మన తెలుగు టైటన్స్ మరొకసారి తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మేనేజ్మెంట్ ఇష్టం, కోచ్ ఇష్టం. అండ్
వీళ్ళు గైస్ మన తెలుగు టైటన్స్ నుండి సీజన్ 13 కోసం రిలీజ్ అవ్వబోతున్న ప్లేయర్స్. మరి మీరు ఎవరు అనుకుంటున్నారు అండ్ ఎవరినైనా మిస్ అయ్యానా, ఎవరినైనా యాడ్ చేయాలా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఇందులో రిలీజ్ అవ్వకుండా ఉండవలసిన ప్లేయర్స్ ఎవరో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ రెగ్యులర్గా వీడియోస్ చేస్తానని మాట ఇచ్చాను అండ్ ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ ఒపీనియన్ అయితే తెలపండి గైస్. మీరు కామెంట్స్ చేస్తే కనుక ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే నాకు బూస్టప్గా ఉంటుంది. అండ్ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు బూస్టప్గా ఉంటుంది. ఇంకా 10 మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో అనేది. అండ్ ఈ రోజు వీడియో ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఎడిపి సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బై బాయ్.